ఒక బాలుడు నీటి తుపాకీతో చీమల గుండును ముంచెత్తాడు. చీమలకు గూడు లేకుండా చేశాడు. శిక్షగా చీమల మాంత్రికుడు అతన్ని చీమగా మార్చాడు. అతను కాలనీలో భాగమైన కొద్ది సమయంలోనే వారి అతిపెద్ద శత్రువు బగ్ ఎక్స్టెర్మినేటర్ వచ్చాడు. అతని లక్ష్యం అన్ని కీటకాలను తుడిచిపెట్టడం. బాలుడు చీమలను హెచ్చరించాలనుకున్నాడు. తన తప్పును సరిదిద్దడానికి అతను చీమలను కాపాడడానికి పోరాడతానని చెప్పాడు. కాని చీమలు మాత్రమే సరిపోవు. బాలుడు చీమల శత్రువైన తేనెటీగల వద్దకు వెళ్లి సంధి చేయాలని నిర్ణయించాడు. గర్వితో తేనెటీగలు అతన్ని నమ్మలేదు. అతన్ని తినాలని కూడా అనుకున్నాయి. ఆ సమయంలో ఒక తేనెటీగ బాగా గాయపడి లోపలికి ఎగురుకుంటూ వచ్చి నాయకుడికి చెప్పింది బగ్ ఎక్స్టెర్మినేటర్ వల్ల తమ స్నేహితులు చనిపోయారని. చివరకు తేనెటీగలు సంధి చేయడానికి అంగీకరించాయి. చీమలు తమకుంచించే ఔషధాన్ని తీసుకుని తేనెటీగలపై ఎక్కి బగ్ ఎక్స్టెర్మినేటర్ వైపు దాడి చేశాయి. కాని అతను బాగా సిద్ధంగా ఉన్నాడు. తేనెటీగల సైన్యం క్షణంలో భారీ నష్టాలను చవిచూసింది. చీమల రాణి అతన్ని కాపాడడానికి వచ్చింది. కాని వారిద్దరూ కొట్టబడ్డారు. వారు నేలపై పడినప్పుడు రాణి గాయపడిన ఒక తేనెటీగ కింద చిక్కుకుంది. కదలలేకపోయింది. తేనెటీగ కూడా తీవ్రంగా గాయపడింది. బగ్ స్ప్రే వారి వైపు వస్తోంది. ఇది ప్రమాదకరమైన క్షణం. ఈసారి బాలుడు గతంలోలా పారిపోలేదు. అతను తనకంటే 10 రెట్లు బరువైన తేనెటీగను ఎత్తాడు. అది చీమ యొక్క బలం. వారు కలిసి పరిగెత్తారు. బాలుడు తేనెటీగను ఒక ఎత్తైన గోడ వరకు మోసుకెళ్లాడు. ఈసారి అతను నేరుగా గోడ ఎక్కాడు. అతను చీమల గోడ ఎక్కే నైపుణ్యాన్ని నేర్చుకున్నాడు. వారు సురక్షితంగా చేరుకున్న తర్వాత వారు కొత్త ప్రణాళికను రూపొందించారు. వారు తేనెటీగ యొక్క కుట్టును కుంచించే ఔషధంతో కప్పారు. బగ్ ఎక్స్టెర్మినేటర్ వంగినప్పుడు వారు దాడి చేసి ఔషధాన్ని అతని శరీరంలోకి ఇంజెక్ట్ చేశారు. చివరకు ఔషధం పనిచేసింది. విలన్ చీమ సైజుకు కుంచుకుపోయి ఇక ఆయుధాన్ని ఎత్తలేకపోయాడు. తేనెటీగలు అతన్ని మళ్లీ కుట్టింది. అతను పారిపోయే వరకు కొనసాగింది. ఈ యుద్ధం తర్వాత చీమలు చివరకు బాలుడిని ఆమోదించాయి. అతని శిక్ష పూర్తయింది. మాంత్రికుడు అతనికి పునరుద్ధరణ ఔషధమిచ్చాడు. అతను మానవ సైజుకు తిరిగి వచ్చాడు.